హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు పొట్లకాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అద్దుకు తినడానికి చాలా బాగుంటుందన్నమాట. మనకి ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే. ఇప్పుడైతే కర్రీ కోసం నేను ఇక్కడ 2 పొట్లకాయలని తీసుకుంటున్నానండి. ఇవైతే మనకి పొడుగ్గా సన్నగా దొరుకుతాయి కదా, అలాంటివి కాదనమాట. ఇవి కొంచెం పొట్టిగా లావుగా ఉన్నాయి. ఈ పొట్లకాయలను అయితే నేను రెండింటిని తీసుకుంటున్నానండి. వీటికైతే 2 చివర్లు కట్ చేసేసి శుభ్రంగా కడిగేసుకుని, మనం మజ్జిగ కట్ చేసేసి లోపల పిక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసి క్లీన్ చేసేసుకొని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు పొట్లకాయని కావాలంటే క్లీన్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్తో రబ్ చేసైనా సరే కడుక్కోవచ్చు. మనకి నార్మల్గా అయితే జనరల్గా వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. నేనైతే నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తానండి. అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ముక్కలు కోసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ ముక్కలు అయితే దగ్గర దగ్గర 3 కప్పుల వరకు ఉన్నాయండి. మనకి ముక్కలు చూడడానికి ఇన్ని కనిపిస్తాయి కానీ మనకి మగ్గేసరికి చాలా తక్కువ అయిపోతుంది కదా. మనకి పొట్లకాయ, ఆనపకాయ, బీరకాయ ఏంటంటే మనకి కూర అయ్యేసరికి ఇంకా చాలా తక్కువగా అయిపోతాయి అన్నమాట. ఇవైతే మొత్తంగా 3 కప్పులు. ఇప్పుడు వీటితో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇక్కడ నేనైతే 1.5 టేబుల్ స్పూను పల్లీల నూనె తీసుకుంటున్నానండి. మీరు యూస్ చేసే ఏ నూనెతో అయినా సరే చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1-2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని మనం తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్లు చక్కగా కలిపేసుకోవాలండి. ఆయిల్ అంతా మొత్తం ముక్కలకి పట్టేటట్లు చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం చిన్న మిక్సీ జార్లోకి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. కొంతమందికి ఎండు కొబ్బరి వాసన నచ్చదు కదా, అలాంటి వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని మనం చక్కగా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, చిన్న బరకు ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. మనకి ఈ మాత్రంగా ఉంటే చాలు, మరి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా బాగోదు. ఇప్పుడైతే ఒకసారి కర్రీని చూద్దాము. కర్రీ అయితే కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు, అంటే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఏకంగా మూత పెట్టి ఏకంగా ఉంచేస్తే మనకి ఆవిరికి వాటర్ అనేది వచ్చేసి దిగిపోతుంది. కూర అనేది నీరుగా ఉంటుందన్నమాట. ఇదైతే డ్రై కర్రీ కాబట్టి మనం అలా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలండి. ఒక 5-10 నిమిషాల్లో కల్లా మనకి మొత్తం ముక్కలన్నీ మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అన్నమాట ముక్కలు. మీరు కావాలంటే పొట్లకాయలు కొంతమంది ఏంటంటే అందులో సాల్ట్, ఉప్పు వేసి కలిపి ఉంచి పిండి అప్పుడు కర్రీ చేసుకుంటారు. మీరు అలా అయినా చేసుకోవచ్చు. నాకైతే అలా అలవాటు లేదండి, నేను ఇలాగే వాడుతూ ఉంటాను, ఎప్పుడూ అలా చేయను అనమాట. సో ఇప్పుడైతే ముక్క అయితే కూడా మగ్గిపోయిందండి. మనం ఇలాగా అట్లకాడతో గుచ్చి చూసుకుంటే ముక్క మగ్గింది లేనిది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసేసుకోవడమే. ఈ దగ్గర 3 టేబుల్ స్పూన్ల కారం అయితే ఇది తయారైందండి. ఈ మొత్తం కారం వేసేస్తున్నాను. ఈ కూరకి ఇది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ కారం వేసేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా కూడా పట్టేటట్లు కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కూర అయితే రెడీ అయిపోయిందండి.
చాలా చాలా బాగుంటుంది. ఈ పొట్లకాయ వెల్లుల్లి కారం అన్నంలోకి అద్దుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి అద్దుకుని తింటూ ఉంటే మాత్రం చాలా కమ్మగా వెల్లుల్లి టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.